పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. భద్రతా బలగాలు ఎదురుపడడంతో ఒక ఇంట్లోకి దూరిన టెర్రరిస్టులు కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో ఇప్పటికే 5 జవాన్లు వీరమరణం పొందినట్టు తెలుస్తోంది. మరోవైపు భారత బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టడంతో టెర్రరిస్టులు బయటికి వెళ్లే అవకాశమే లేకుండా పోయింది. ఏ క్షణంలోనైనా వారందరినీ కూడా మట్టుబెట్టిన సమాచారం మనకి వచ్చే అవకాశం ఉంది. అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్న ఎదురు కాల్పులతో పింగ్లాన్ గ్రామంలో అయితే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే ఆ చుట్టుపక్కల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. మనం ప్రస్తుతం పింగ్లాన్ విలేజ్ వద్ద ఎటువంటి పరిస్థితి నెలకొందో ఈ దృశ్యాల్లో చూస్తున్నాం. ఇవి మనకి అందుతున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్, తాజా దృశ్యాలు ఇవి. నిన్న అర్ధరాత్రి నుంచి అక్కడ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఒక ఇంట్లోకి నక్కిన ఉగ్రవాదులు భారత బలగాలపై కాల్పులు జరుపుతున్న క్రమంలో సమర్థవంతంగా మన బలగాలు వాటిని ఎదుర్కొంటున్నాయి. మనీష్ జీ, సౌత్ కాశ్మీర్లో అర్ధరాత్రి ప్రారంభమైన ఎన్కౌంటర్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇంకా పూర్తిగా ఏరియాని క్లియర్ చేయాల్సింది. మనం దృశ్యాల్లో చూస్తుంటే కనుక ఎన్కౌంటర్ జరిగిన ఇల్లు పూర్తిగా తగలబడుతున్న దృశ్యాలు, అక్కడి నుంచి పొగలు కూడా కనిపిస్తున్నాయి. ఆ ఇంట్లోనే ఉగ్రవాదులు చొరబడి భద్రతా బలగాల మీదకి కాల్పులు జరిపారు. ఆ ఇంటిని నలుదిక్కులా చుట్టుముట్టిన భద్రతా బలగాలు అర్ధరాత్రి నుంచి కూడా ఫైరింగ్ చేసి ఆ 3 ఉగ్రవాదులను హతం చేశారు. అయితే ఈ క్రమంలో భద్రతా బలగాల వైపు నుంచి కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఒక మేజర్ ర్యాంక్ ఆఫీసరు, 4 జవాన్లు ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు ఆ ఇంటి యజమాని కూడా ఈ క్రాస్ ఫైర్లో ప్రాణాలు కోల్పోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక ఉగ్రవాదుల వైపు నుంచి 3 చనిపోగా, చనిపోయిన వారిలో ఘాజీ, ఈ జైషే మహమ్మద్ చీఫ్, ఇక్కడి స్థానిక కమాండర్, అతను కూడా చనిపోయినట్టుగా ప్రస్తుతం అధికారులు చెబుతున్నారు. కాకపోతే ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఎందుకంటే అటువైపు నుంచి ఫర్దర్గా ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా కాల్పులు వస్తున్నాయా లేదా అన్నది కాసేపు కన్ఫర్మ్ చేసుకుని అటువైపు నుంచి ఇంకా ఎటువంటి అలికిడి లేదు అనుకున్నప్పుడు భద్రతా బలగాలు లోపలికి వెళ్ళి ఆ చనిపోయిన ఉగ్రవాదులు ఎవరు ఏంటి అన్నది ఐడెంటిఫై చేసే ప్రక్రియను మొదలు పెడతారు. ఇదంతా జరగడానికి మరొక 2-3 గంటల సమయం పడుతుంది ఏరియా నుంచి క్లియర్ చేయడం కోసము. ఒకసారి మనం ఇటు నాకున్న లెఫ్ట్ సైడ్ చూస్తుంటే గనక ఈ ఎన్కౌంటర్ సందర్భంగా విలేజ్లో ఇంకా ఇతర సివిలియన్స్ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం విలేజ్లో ఉంటున్న వారందరినీ దూరంగా, సుమారు 1 కిలోమీటర్ దూరం, ఎందుకంటే ఈ ఫైరింగ్ బుల్లెట్ రేంజ్ ఏదైనా సరే 800 మీటర్స్ ఉంటుంది. అందుకని 1 కిలోమీటర్ రేంజ్లో వాళ్ళని దూరంగా నిలిపివేసి ఉంచారు. ఆ గ్రామస్తులందరూ కుప్పలు తెప్పలుగా మనకు అక్కడ రోడ్ల మీద నిలబడి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకెప్పుడు తమ ఇళ్ళకి చేరుకుంటామా, ఎప్పుడు ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ అలో చేస్తారా అన్నట్టుగా వారంతా ఎదురు చూస్తున్న దృశ్యాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ ఎన్కౌంటర్ కంప్లీట్గా క్లియర్ అయింది అని అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళందరినీ తమ ఇళ్లకు వెళ్ళడానికి పోలీసులు, ఇక్కడ భద్రతా సిబ్బంది అలో చేస్తారు. మొత్తంగా ఈ ఎన్కౌంటర్లో ఇటు రాష్ట్రీయ రైఫిల్స్, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన రాష్ట్రీయ రైఫిల్స్తో పాటుగా సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు 3 విభాగాలు సంయుక్తంగా ఈ జాయింట్ ఆపరేషన్ని చేపట్టాయి. సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద జరిగిన అటాక్ తర్వాత ఈ పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా అర్ధరాత్రి వీరంతా కూడా ఈ 3 ఉగ్రవాదుల తారసపడ్డారు. ఆ క్రమంలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు ఎదురు కాల్పులు జరుపుకోవడం, ఆ క్రమంలో వాళ్ళు తప్పించుకుంటూ పోయి ఆ ఎదురుగా కనిపిస్తున్న ఇంటి లోపలికి చొరబడ్డారు. ఇంటి లోపలికి చొరబడి అక్కడి నుంచి భద్రతా బలగాల వైపుకు కాల్పులు జరుపుతూ వచ్చారు. అయితే ఆ ఇంటి యజమానికి లేకపోతే ఇంట్లో ఉంటున్న వారికి నష్టం కలిగించకూడదు కాబట్టి చుట్టుముట్టినప్పటికీ భద్రతా బలగాలు కాస్త ఆచిచూచి వ్యవహరించాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ ఫైరింగ్లో సివిలియన్స్ ప్రాణ నష్టం జరగకూడదు అన్నదే ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటారు. కానీ ఆ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 5 సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. సో మొత్తానికి ఏదేమైనా సరే ఈ పుల్వామా జిల్లా ఇప్పటికీ కూడా హై సెన్సిటివ్గానే ఉంటుంది. సౌత్ కాశ్మీర్లో ఈ ఉగ్రవాదుల కదలికలు, వారికి సహాయ సహకారాలు అందించేవారు పెద్ద సంఖ్యలోనే ఇక్కడ ఎక్కువగా ఉంటారు. వీరందరికీ పాకిస్తాన్ నుంచి అలాగే ఇతర దేశాల నుంచి కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. సో సరిహద్దులు దాటుకుని అక్రమ మార్గాల్లో
భారత్ లోపలికి చొరబడిన తర్వాత ఇక్కడున్న స్థానిక యువతను కూడా ఉగ్రవాదం వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి వారిని ఆత్మాహుతి సభ్యులుగా మార్చేసి వారి ద్వారా పెద్ద విధ్వంసాలకు కుట్ర పన్నుతున్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజాగా జరిగిన సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద జరిగిన దాడి కూడా ఆత్మాహుతి దాడేనని స్పష్టంగా తెలుస్తోంది. ఇకపైన ఇటువంటి దాడులు జరగకుండా నివారించాలి అంటే ఈ కాశ్మీర్ వ్యాలీలో పర్టికులర్గా సౌత్ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరువేత కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలో జల్లెడ పడుతున్నారనే చెప్పవచ్చు. రాత్రి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం అవడంతో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇంకా ఈ మొత్తం వ్యాలీలో దాదాపు 170 మంది భారత్లోకి చొరబడ్డవారు ఉండి ఉండవచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకనంటే డిసెంబర్ 9న కొంతమంది ఆల్రెడీ మన భారత భూభాగంలోకి వచ్చారని, ఎంతమంది వచ్చారనే స్పష్టమైన సమాచారం లేనప్పటికీ పాకిస్తాన్ నుంచి వచ్చిన వారు ఉన్నారన్నది ఇంటెలిజెన్స్ సమాచారం. అయితే ఆ వచ్చిన జైషే మొహమ్మద్ ఇతర ఉగ్రవాద సభ్యుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినప్పటికీ ఎన్ని రకాలుగా జరిపినా ఇప్పటిదాకా ఎవరు కూడా దొరకలేదు. కొంతమంది మధ్యలో భద్రతా బలగాలకు ఎదురైనప్పుడు కొన్ని ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి, కొంతమంది చనిపోయారు. కానీ ఇంకా కీలకమైన సభ్యులు అయితే దొరకలేదు. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లోనైనా ఆ కీలక సభ్యుడు వీళ్ళందరికీ చనిపోయి ఉంటాడన్న అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇంకా అఫీషియల్గా డిక్లేర్ చేయాల్సి ఉంది. ఏదేమైనా సరే ఈ ఎన్కౌంటర్ కథ ముగిసింది. అయినా సరే ఈ వ్యాలీలో ఉద్రిక్తత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏరియా నుంచి పూర్తిగా ఉగ్రవాదులను తరిమి కొట్టే వరకు, పూర్తిగా ఏరివేసే వరకు ఇక్కడి ప్రశాంతత మాత్రం ఏమాత్రం వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఈ అల్లర్లు, ఉద్రిక్తత ఇంకా అలాగే కొనసాగే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కుడియా, TV9, పుల్వామా జిల్లా, సౌత్ కాశ్మీర్ నుంచి. కొద్దిసేపటి క్రితం వరకు ఎన్కౌంటర్ జరిగిన పింగ్లాన్ విలేజ్ ప్రాంతం నుంచి మనం దృశ్యాలను చూస్తున్నాము. అక్కడ స్థానికులందరినీ కూడా ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించి దూరంగా తరలించారు. ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరుగుతోందన్న సమాచారం అందిందో స్థానికులందరూ కూడా పరుగున ఆ ప్రాంతానికి దూరంగా జరగడానికి చేసిన ప్రయత్నాలను కూడా మనం చూస్తున్నాము. వాళ్ళంతా ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రాంతానికి దూరంగా వెళ్ళి అక్కడి నుంచి ఎన్కౌంటర్ ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు తమ ఇళ్లకి తాము చేరుకోవాలా అని ఎదురు చూస్తున్న వైనాన్ని కూడా మనం చూస్తున్నాము. అయితే మనకి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎన్కౌంటర్ అయితే పూర్తయినట్టు తెలుస్తోంది. నిన్న అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్న ఎన్కౌంటర్ కొద్ది నిమిషాల క్రితం వరకు కొనసాగింది. అయితే భారత బలగాలకు 3 ఉగ్రవాదులు తారసపడినట్టు, ఈ క్రమంలో వారిని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తుండగా వారు తప్పించుకుని పింగ్లాన్ విలేజ్లోని ఒక ఇంట్లోకి పారిపోయి నక్కినట్టు మనకు తెలుస్తోంది. ఈ క్రమంలో వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భారత భద్రతా బలగాలు ఆ 3 చాకచక్యంగా మట్టుబెట్టడం కోసం ప్రణాళిక రచించాయి. ఒకవైపు భారత సైన్యం, మరోవైపు సిఆర్పిఎఫ్ జవాన్లు, ఇంకోవైపు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు కలిసి సంయుక్తంగా చేసిన జాయింట్ ఆపరేషన్లో మనకి అందుతున్న సమాచారం ప్రకారం 3 ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక ఇంట్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఫైర్ ఓపెన్ చేశారు. భారత సైనికులపై వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసిన క్రమంలో ఎదురు కాల్పులు మన సైనికులు కూడా జరపడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో దురదృష్టవశాత్తు 4 జవాన్లను మనం కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఒక మేజర్ ర్యాంక్ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏ ఇంట్లో అయితే ఉగ్రవాదులు నక్కారో ఆ ఇంటి యజమాని కూడా ఈ ఎన్కౌంటర్లో ప్రాణాలు వదిలినట్టు తెలుస్తోంది.